హలో గాయస్, వెల్కమ్ టు ఎంజాయ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను చెప్పినట్టు కొత్తగూడ గ్రామం దగ్గర ఉండే దుర్గాదేవి టెంపుల్లో వార్షికోత్సవం జరుగుతుంది. ఇది 22 ఒక యానివర్సరీ అనమాట దుర్గాదేవికి. ఇది ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ ఏషియన్ సన్ సిటీ అపార్ట్మెంట్స్ ఎంట్రీ గేట్ రైట్ సైడ్ గోడౌన్ విలేజ్ ఏరియాలో ఉంటుంది. అదే దుర్గాదేవి టెంపుల్. వచ్చారు చాలామంది వచ్చారు జనాలు, ఆల్మోస్ట్ అన్కౌంటబుల్. లెక్క ప్రకారంగా చెప్తే నాకు తెలిసి ఒక 1000 మెంబర్స్ దాకా వచ్చింటారు. ఈరోజు చాలా విశేషంగా జరిగింది. మార్నింగ్ చాలా అభిషేకాలు జరిగింది, అమ్మవారికి అలంకరణ జరిగింది. తర్వాత నవగ్రహ పూజలు జరిగాయి, గణపతి పూజ జరిగింది, అలంకరణ పూలతో అలంకరణలు, గాజులతో అలంకరణలు, అలా చాలా విధాలుగా అలంకరణలు చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహానికి అభిషేకానికి రెడీ చేస్తున్నారు. ఆ రెడీ చేసే విధానాన్ని ఎలా చేస్తున్నారంటే, ఇంకా అభిషేకం చేస్తే అంతా వాటర్ బయటపడుతుంది కాబట్టి దానికంటూ పెద్ద టబ్ లాంటిది ఫిక్స్ చేశారు. అంటే అందరూ ఇంకా పాలు, వాటరు, పసుపు, కుంకుమ అన్నీ పోస్తారు కదా, అది బయటికి వెళ్తే బాగోదని ఇంకా దాన్ని ఫిక్స్ చేసి దాని మీద ఉత్సవ విగ్రహాన్ని పెట్టేసి ఆ అమ్మవారికి పసుపు ముద్దలతో అలంకరణ చేస్తున్నారు. ఆ పసుపు ముద్దలు పెట్టి తర్వాత కుంకుమ అంతా పెట్టి తర్వాత పాలు, పెరుగు, వాటరు అన్నీ వేస్తారన్నమాట. మెల్లగా జరుగుతూ ఉంది, వీడియో చూస్తూ ఉండండి. ఇలా దుర్గాదేవి అలంకరణలు, ఇలా ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇదే రోజు మే 30వ తారీఖు నాడు. వీలైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ హాజరవ్వండి, చాలా బాగుంటుంది. ఈ 30వ తారీఖు వచ్చారంటే అస్సలు గ్యాప్ దొరకదు. అంతమంది జనాలు ఉంటారు, గుడి చుట్టూ ఉంటారు, గుడి లోపల ఉంటారు, బయట హోమం దగ్గర ఉంటారు. అయ్యో, ఇంతమంది జనాల్ని నేను ఇక్కడ చూడలేదండి, అంత విశేషంగా ఉంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఉత్సవ విగ్రహానికి పసుపు ముద్దలతో అలంకరణ చేసేసారు. ఇప్పుడైతే కుంకుమతో అలంకరణ పూర్తి చేస్తున్నారు దుర్గా భవానీ మాతకు. ఇవన్నీ మన కొత్తగూడ గ్రామ ప్రజలే ఈ అలంకరణలన్నీ పాల్గొంటున్నారు. గర్భగుడిలో అయితే ఆడవాళ్ళకి అలవలేదు కాబట్టి ఉత్సవ విగ్రహానికి వాళ్ళ చేతులతో వాళ్ళే చేయాలని ఆశపడి చేసుకుంటున్నారు. గర్భగుడిలో ఇంకా పంతులు 3 ఉన్నారు, వాళ్ళే అన్ని అలంకరణలు, నైవేద్యాలు, హారతులు అన్నీ ఇచ్చేది. ఇది ఉత్సవ విగ్రహం కాబట్టి వాళ్ళు చూశారు కనుక. అయితే ఈ పసుపు ముద్ద అలంకారాల దేవతలకు చేసే ప్రతిదీ పంచపాల పాత్ర అంటారు. ఆ పంచపాల పాత్ర అంటే 4 బౌల్స్ లాగా ఉంటుంది. ఆ బౌల్స్ అన్నీ ఫిక్స్డ్ అయి ఉంటుంది. ఆ బౌల్స్లో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో అక్షింతలు, ఒక దాంట్లో గంధం, అలా పెట్టుకునే దాన్ని పంచపాల పాత్రలు అంటారు. అందులోనే తీసి పెట్టాలన్నమాట అమ్మవారికి. వేరే విధంగా నార్మల్గా ఉండే ప్యాకెట్స్లో కానీ గిన్నెల్లో కానీ అలా పెడితే గుళ్ళో ఉండే అమ్మవారికి అలా పెట్టకూడదు అని అంటూ ఉంటారు. ఇలా పెట్టాలి అని అంటూ ఉంటారు. ఈ పంచపాల పాత్ర తీసుకొనే పెట్టాలి అంటారు. నెక్స్ట్ ఈ అమ్మవారికి అయితే అలంకరణ పూర్తయిపోయింది, ఇంకా రెడీగా ఉన్నారు. అక్కడ దీన్ని జల్లెడు గిన్నె అంటారు. దీనిలో నుంచే వాటర్ మామూలుగా ఎవరికైనా దేవతలకైతే మెయిన్ దీనిలోనే పోయాలి. అది వెండితో చేయించారంట, కొత్తగూడ గ్రామ ప్రజలే చేయించారు. అది కూడా 1/2 కిలో ఉందంట వెండి. ఇప్పుడు చూసుకున్నారంటే ఇంకా వెండి గురించి మీకు తెలిసిందే ఎంత రేట్లు ఉన్నాయి. ఇంకా 1/2 కిలో వెండి పెట్టి చేయించారంటే వాళ్ళు చాలా గ్రేట్ అండి. అంత ఖర్చు పెట్టి దేవుడి కోసం మీరు చేశారంటే మీకు అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది ఉత్సవ విగ్రహానికి. ఫస్ట్ అయితే పసుపుతో అభిషేకం స్టార్ట్ చేసేసారు, తర్వాత కుంకుమతో చేస్తారు. ఈ పసుపుతో చేయడానికి అందరూ జనాలు ఎంత ఎగబడ్డారంటే అండి, అసలు ప్లేసే ఇవ్వలేదండి. అయిపోయిన వాళ్ళు వెనక్కి కూడా రాలేదండి. ఆడ 100 మంది వెయిట్ చేస్తున్నారు వెనక, వాళ్ళకంతా ఛాన్స్ వస్తుందేమో అని పాపం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అంతా ఫ్రీ అయ్యాక ఓపిక్గా ఒక్కొక్కరే చేసుకున్నారు, కానీ స్టార్టింగ్ టైం మాత్రం ఎవ్వరూ ఇవ్వరు ప్లేస్. ఇప్పుడైతే పసుపు అభిషేకం అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో కుంకుమ అభిషేకం చేస్తున్నారు.
కుంకుమ నీళ్ళతో అమ్మవారికి కుంకుమాభిషేకం. అమ్మవారు అలా అభిషేకం జరుగుతుంటే 2 కళ్ళు చాలవండి చూడడానికి. కానీ నాకు వీడియో తీయడానికి కూడా చాలా గ్యాపే ఇవ్వలేదు, అంత కష్టంగా ఉన్నింది. అందుకే మీకు కూడా క్లారిటీగా చూపించలేకపోయాను, కానీ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే పసుపు కుంకుమ మిక్స్ చేసి పోస్తున్నట్టున్నారు. ఇంకా పాలు 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 నెక్స్ట్ పాలాభిషేకం చేయబోతున్నారు. ఇప్పుడైతే పసుపు, ఓకే, అన్నీ రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఏది చేయాలి, నెక్స్ట్ ఏ అభిషేకం చేయాలనేసి. వెనక పంతులు కూడా వాళ్ళ గర్భగుడిలో ఉండే అమ్మవారిని విశేషంగా ట్రై చేస్తున్నారు. అమ్మవారిని గాజుల అలంకరణ చేశారండి. అది ఎంత బాగుందో మీకు గర్భగుడి అమ్మవారిని ఇంకో వీడియోలో డీటెయిల్గా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో అంతా ఈ ఉత్సవ విగ్రహానికి జరిగే అభిషేకం విశేషణ ఎలా జరిగింది, ఎవరెవరు చేశారు అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఊరేగింపు విగ్రహం కూడా పెడుతున్నాను. ఈవినింగ్ ఊరేగింపు, కోలాటాలు, మొత్తం డ్యాన్సులు, హంగామా జరుగుతుంది అమ్మవారికి. సాయంకాలం జరిగే ఉత్సవ మహోత్సవానికి అందరూ పాల్గొనండి, చాలా బాగుంటుంది. దేవుడికి ఊరేగింపు చేస్తుంటే హంగామా, కోలాటాలు, జనాలు, ఊరందరూ వస్తారు. ఇప్పుడు చూడండి, కుంకుమ డైరెక్ట్ కుంకుమతోనే చేసేస్తున్నారు. ఇంకా కుంకుమ నీళ్ళతో చేశారు, ఇప్పుడు డైరెక్ట్ కుంకుమ వేసేస్తున్నారు. పసుపు ఉట్టిగానే వేసేసారు, కుంకుమ ఉట్టిగానే వేసేసారు. ఇంకా నీళ్ళు తెచ్చారండి. పసుపు కుంకుమ అయిపోయింది కదా, ఇంకా వాటర్తో చేసేసి తర్వాత పాలకి వెళ్తారు. అమ్మో, స్టార్టింగ్ ఒక్కరికి కూడా దొరకలేదు, అంత హడావిడి ఉండిందండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్.